ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనే చిన్నారి మృతి మిస్టరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి సందేశాలను సీరియస్గా తీసుకున్న గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు రావడం కూడా జరిగింది. అయితే గ్రామస్తులకు సర్ది చెప్పి దాని ఎంక్వైరీని అయితే పూర్తి స్థాయిలో పోలీసులు సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు ఖమ్మం సిఐ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చిన్నారి లక్షిత్ మృతి కేసు అనేది దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో మీరు ఏ విధంగా కేసును ఫైల్ చేశారు, ఏ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు? అంటే మనకి బాలుడు ఫస్ట్ 8th నాడు మిస్ అయ్యాడు. దాని మీద 8th నుంచి మనం 10th వరకు గాలింపు చర్యలలో భాగంగా మనం గాలింపు చేస్తూ ఆ ప్లేస్లో గాలింపు చేస్తూ ఉన్నాం. డ్రోన్ ద్వారా చేయించాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది. మిస్సింగ్ ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారనే ఉద్దేశంతో అది కూడా ఆ యాంగిల్లో గురించి మనకి నైబర్ ఉన్న రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అయితే మార్కాపూర్ అయితేనేమి, గిద్దలూరు, పొదిలి అన్నిటిలో ఉన్న వీడియో ఫుటేజెస్ అన్నిటిలో కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ఏమన్నా కొట్లుంటే వాళ్ళతో కూడా విచారించడం, ఆ ఫుటేజెస్ అన్నిటిలో కూడా చూపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళు ఏదో పేపర్లో వచ్చిందనేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందనే ఉద్దేశంతో గ్రామస్తులు అపోహపడ్డారు. అది వాస్తవం కాదు. దర్యాప్తు ఇంకా జరుగుతుంది. నిన్నే PM జరిగింది. అవన్నీ కూడా ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అసలు మృతుడు ఏ విధంగా మరణించాడు అనేది ల్యాబ్ రిపోర్ట్లో మళ్ళీ ఫైనల్ ఒపీనియన్ డాక్టర్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ వచ్చే లోపలే మాకున్న లోకల్గా వచ్చిన సమాచారం మేరకు కొంతమంది వాళ్ళ బంధువుల్లోనే కొంతమంది ఏదైనా చేశారని కొంతమంది చెప్తున్నారు, లేదంటే వాళ్ళకి శత్రువులు చేస్తుంటారని కూడా చెప్తున్నారు. ఆ యాంగిల్లో కూడా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ దర్యాప్తు అనేది చాలా సీరియస్గా SP గారు రోజు మమ్మల్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. DSP సారు పర్యవేక్షణలో నేను, ఖమ్మం SI గారు, అర్ధవీడు SI గారు, బేస్తవారపేట SI గారు, రూరల్ CA, గిద్దలూరు రూరల్ CA గారు అందరం కూడా దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ చేస్తా ఉన్నాం. SP గారు రోజు మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా సీరియస్ తీసుకున్నాం. గవర్నమెంట్ వారు కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చున్నారు. నేను లోకల్ MLA గారు కూడా వచ్చి సీన్ విజిట్ చేసి సార్ కూడా మాకు దీన్ని ఎటైనా పట్టుకోవాలని చెప్పున్నారు. కాబట్టి 100% దీంట్లో గట్టిగా దర్యాప్తు చేసి తొందరగానే ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలుస్తామని చెప్పి తెలియదు. అయితే సార్, ఇది 8వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగితే దాదాపు 8వ తేదీ సాయంత్రం నుంచి కూడా మీరంతా బృందాలుగా ఏర్పడి సుమారు 10 బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాలతో కూడా మొత్తం చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రాథమికంగా ఈ కేసు మొత్తం దర్యాప్తులో మీకు ఇది ఏమైనా అనుమానంగా మిస్టీరియస్గా ఏమైనా హత్య అయ్యి ఉండొచ్చా, లేదా సాధారణమా, ఇటువంటిది ఏమైనా మీకు ఒక ప్రాథమిక అంచనాకి ఏమైనా వచ్చారా? మనం చెప్పలేమండి. ప్రాథమిక రిపోర్ట్ లేకుండా మనం ప్రాథమికంగా చెప్పలేం కదా. PM అయింది. ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ ల్యాబ్కి ఇవాళ రేపట్లో ల్యాబ్కి పంపిస్తాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం మరణం గురించి చెప్తాం. ఈ లోపల ఏం జరిగింది, ఎవరన్నా చేస్తుంటారా, ఎవరన్నా తీసుకెళ్లారా, కిడ్నాప్ చేశారా, అవన్నీ కూడా వాళ్ళకి ఎనిమిటీస్ ఉన్నది, అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అవి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కొంత సేకరించున్నాం. త్వరలోనే దీని గురించి మనం కంప్లీట్ చేస్తాం. అయితే సార్, ఇక్కడ గ్రామస్తులు ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏంటంటే, చిన్నారి సుమారు 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్, అంత డిస్టెన్స్ వెళ్ళగలడా, మధ్యలో నల్లవాగు, మీరు ఏదో డాగ్ స్క్వాడ్తో వెళ్ళినప్పుడు ఆ చెప్పులు ఉన్న విధానం కానీ, ఆ వాగు లోతు కానీ, అది పిల్లవాడు ఎక్కగలడా అటువంటి ప్రధానంగా గ్రామస్తులంతా కూడా వారి యొక్క అనుమానాలను, ఇది హత్య అని ముమ్మాటికి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్తున్నారు. వాటిని మీరు ఏ విధంగా అబ్జర్వేషన్లో ఏ విధంగా చూశారు? చూస్తాం. అది రిపోర్ట్ వస్తే కానీ అది హత్య కాదనేది మనకి PM రిపోర్ట్లో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే మీరు చెప్పినట్టు దాన్ని పిల్లోడు ఎక్కుతాడా లేదా అనేది కూడా మేము ఇంకా దానిలో ఎక్స్పర్ట్స్ నుంచి అతని వయసును బట్టి అతను ఎంత దూరం నడుస్తాడో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ యాంగిల్లో కూడా మేము చూస్తున్నాం. గ్రామస్తులు చెప్పిన యాంగిల్ కూడా చూస్తున్నాం. ఇంకా మాకు కొంతమంది వాళ్ళ మీద కూడా చెప్తున్నారు. అవి కూడా మేము పూర్తిగా అనలైజ్ చేయాల్సింది ఉంది. ఎక్స్పర్ట్ యొక్క అనలైజేషన్, అనాలిసిస్ కూడా తీసుకొని వాటి ఆధారంగా కేసును పురోగతి అనేది ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే దీని వెనక ఎవరున్నా కూడా వదిలే ప్రసక్తే లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.